UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలపైన, మనుషులపైన, వ్యవస్థలపైన పలు దుష్ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం ఫ్యాక్ట్ చెక్ అని తిరిగి ప్రభుత్వాలు ఆ ప్రచారాలపై వివరణ ఇవ్వడాలు సహజమైపోయాయి. ఈ సమయంలో తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. అదేంటంటే ఇటీవల వరదలు ఏపీని, ప్రధానంగా విజయవాడను ముంచెత్తాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయ చర్యల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వెత్తులకు 23 కోట్లు ఖర్చు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ విషయం తెగ వైరల్ గా మారింది. అదేంటి ఆశ్చర్యంగా ఉంది, అగ్గిపెట్టెలు, కొవ్వెత్తులకు 23 కోట్లు ఖర్చు అవ్వడం ఏంటంటే నేటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే అదంతా తప్పుడు ప్రచారం అంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పేర్కొన్నారు. ఇదే సమయంలో 23 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు అయిందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అందులో భాగంగా వరద ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక అక్కడి ప్రజలు రాత్రి సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో మొబైల్ జనరేటర్లను తరలించి సహాయ చర్యలు చేపట్టామని, వరద బాధితులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు కూడా పంపిణీ చేశామని సిసోడియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలా పంపిణీ చేసినవన్నిటికీ కలిపి 23 కోట్లు ఖర్చు అయిందని, ఇందులో మొబైల్ జనరేటర్లకే ఎక్కువ ఖర్చు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అంతే తప్ప సోషల్ మీడియాలో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకే మొత్తం 23 కోట్లు ఖర్చు చేశారనడం పూర్తిగా నిరాధారణమని, అసత్యమని సిసోడియా పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.